సో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే 2026లో జాబ్ వస్తుందా? సో ఇక్కడ చాలా మంది చాలా సార్లు ఇదే విషయం మీద మాట్లాడారు. చాలా సార్లు నన్ను అడిగారు. చాలా సార్లు ఇదే టాపిక్ మీద నేను మాట్లాడడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో మాట్లాడలేదు. అయితే కొంతమంది రీసెంట్‌గా ఫ్రీక్వెంట్‌గా ఈ పాయింట్ గురించి 2026లో ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే జాబ్ వస్తుందా? బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంది? సింపుల్ థింగ్ ఏంటి అంటే బ్యాక్‌గ్రౌండ్ ఇది కాన్స్టెంట్‌గా ఉంటుంది. మీరు ఎప్పుడు ఒక 1 ఇయర్ తర్వాత అడిగినా గానీ ఇదే ఆన్సర్ వస్తుంది. సో ఎందుకంటే ఇది ఇలాగే ఉంటుంది కాబట్టి. ఎలాగుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ప్రెజెంట్ ఒక జనరిక్ టాపిక్ మాట్లాడుకుందాం. ఇంకొంచెం షార్ట్ అండ్ క్రిస్ప్ గానే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే ఎంఎన్సీలో అయితే ఇప్పుడు స్ట్రిక్ట్ గానే జరుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బీజీవీ అనేది చాలా స్ట్రిక్ట్ అయింది. ఇదైతే రియాలిటీ. అయితే ఇక ముందుకెళ్ళినా కూడా ఈ బీజీవీ అనేది చాలా స్ట్రిక్ట్ అవుతుంది కూడా. దీంట్లో డౌట్ లేదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ ఇదే ఎంఎన్సీ కంపెనీలో ప్రాజెక్ట్ ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి మీకున్న క్యాపబిలిటీని బట్టి ఈ బీజీవీ అనేది స్ట్రిక్ట్ అవుతుందా లైట్ అవుతుందా అనేది తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని సార్లు కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ దే ఫాలో స్ట్రిక్ట్ రూల్స్. దానికి నువ్వు ఎంత హైలీ టాలెంటెడ్ అయినా కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, దే విల్ ఫాలో ఇట్. ఓకే, కానీ కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ దీంట్లో కొంచెం ఏంటి అంటే టాలెంట్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఓకే, ఇది క్లారిటీ, ఇది మారదు, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. దీంతో పాటు ఈ స్టార్ట్అప్ కంపెనీస్, థర్డ్ పార్టీ కంపెనీస్, పేరోల్ కంపెనీస్ ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళ స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది. ప్యూర్లీ దే డోంట్ ఫాలో స్ట్రిక్ట్ రూల్స్. ఎందుకంటే వాళ్ళకేంటి ఒక క్యాండిడేట్ ని హైర్ చేయాలి, వర్క్ చేయించాలి. చాలా వరకు వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి ఓకే ఇప్పుడంతా కూడా ఏ పర్మనెంట్ రోల్స్ అని లేవండి, అన్ని కూడా కాంట్రాక్ట్ హైర్ నడుస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీ అంతా అంటే వచ్చే కొద్ది ఎలా ఉంటుందంటే ప్యూర్ గా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ అనమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం మాట్లాడితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టొచ్చా అంటే మీరు కొంచెం గమనించండి. అదే థర్డ్ పార్టీ పేరోల్ కంపెనీస్ లేకపోతే స్టార్ట్అప్ కంపెనీస్ వాళ్ళలో ఎక్కువగా ఏంటి అంటే మీ ఎక్స్పీరియన్స్ మీరు ఇచ్చే పేపర్ కంటే కూడా వాల్యూ మీ దగ్గర ఉన్న స్కిల్ కి, మీరు ఆ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ కి, జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మీ వర్క్ పర్ఫార్మెన్స్ కి, సో మీ నాలెడ్జ్ కి వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు. సో మీరు కొంచెం ఇదే విషయం కొంచెం డీటెయిల్ గా సో ఏదైతే మనం ఫస్ట్ లో చెప్పానో ఆ ఆన్సర్ మీకు చెప్పాను. సో కొంచెం డీప్ గా మీకు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పెట్టొచ్చా అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది జనరల్ గా ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది లీగల్ కాదు. సో అది మీరు చూసుకోండి. అండ్ డెఫినెట్లీ కొన్ని కంపెనీస్ లో ఈ బ్లాక్ లిస్ట్ అంటే ఈ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ పెట్టి తర్వాత దొరికిపోయి ఓకే బ్లాక్ లిస్ట్ లో పడిన సందర్భాలు ఉన్నాయి. సో బ్లాక్ లిస్ట్ లో పడితే కొంచెం ఇబ్బంది పడతారు, ఈ ప్రొఫైల్ బ్లాక్ లిస్ట్ లో పడితే. అండ్ కొంతమంది కేసులు కూడా కంపెనీ హెచ్ఆర్ తో వీళ్ళకి అంటే ఈ దొరికిపోయిన క్యాండిడేట్ కి హెచ్ఆర్ కి గొడవలు అయ్యి వాళ్ళు మళ్ళీ కేసులు పెట్టడం. సో ఇలా కూడా కొన్ని సినారియోస్ ఉన్నాయి. సో బీ అవేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ.